వెల్కమ్ టు న్యూస్ అడ్డా. బెస్ట్ వెయిట్ లాస్ డైట్. రాగులు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇవి మిల్లెట్స్ రకానికి చెందినవి. ముఖ్యంగా రాగుల్లో కాల్షియం, ఐరన్, ఫైబర్, ప్రోటీన్, అమైనో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అయితే రాగుల్ని రకరకాలుగా తీసుకుంటారు. కొందరు రాగి జావ చేసుకుంటారు, మరికొందరు రాగి మాల్ట్ పౌడర్ తయారు చేసుకుంటారు. ఇంకొందరు రాగులతో స్వీట్స్ తయారు చేసుకుంటారు. అలాగే రాగులతో ముద్దలు, కుడుములు చేసుకుంటారు. అధిక బరువుతో బాధపడే వాళ్ళు రాగులను ప్రతిరోజు తీసుకోవడం ద్వారా బరువును అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే రాగులతో టేస్టీగా ఉండే రాగి సూప్ తయారు చేసుకుని తాగితే చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. చల్లని కాలంలో ఈ వేడి వేడి రాగి సూప్ను పిల్లలు, పెద్దలు ఇష్టంగా తాగొచ్చు. మరి ఈ హెల్దీ రాగి సూప్ ని ఎలా తయారు చేయాలి? వీటికి కావలసిన పదార్థాలు ఏంటి ఇప్పుడు చూద్దాం. రాగి పిండి తగినంత, టమాటాలు 2, ఉల్లిపాయలు 2, బీన్స్, క్యారెట్స్, పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు, మిరియాల పొడి, కొత్తిమీర, నిమ్మరసం, నెయ్యి లేదా ఆయిల్ తీసుకోవాలి. తయారీ విధానం చూస్తే ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి అందులో నూనె లేదా నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక అందులో జీలకర్ర, తరిగి పెట్టుకున్న సన్నని అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి. ఆ నెక్స్ట్ ఉల్లిపాయలు వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయలు కలర్ మారాక క్యారెట్, బీన్స్ వేసి 5-6 నిమిషాల పాటు వేయించాలి. ఆ తర్వాత టొమాటో ముక్కలు వేసి మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఆ మిశ్రమంలో ఉప్పు వేశాక సరిపడా నీళ్లు పోసి మరో 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. అది మరిగేలోపు చిన్న గిన్నెలో రాగి పిండిని తీసుకొని కొద్దిగా నీళ్లు పోసి స్పూన్తో ఉండలు లేకుండా చిక్కగా కలుపుకోవాలి. స్టవ్ మీద మరుగుతున్న ఆ మిశ్రమంలో ముందుగా రెడీ చేసుకున్న రాగి పిండి పేస్ట్ను వేసుకొని ఒకసారి అంతా కలిసేలా కలుపుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో మరో 3 లేదా 4 నిమిషాల పాటు ఆ మిశ్రమాన్ని మరిగించుకోవాలి. చివరగా ఆ మిశ్రమంలో మిరియాల పొడి, కొత్తిమీర తరుగు వేసి కలుపుకోవాలి. దాంట్లో నిమ్మరసం పిండుకొని సర్వింగ్ చేసుకోవడమే. వేడి వేడి రాగి సూప్ రెడీ అయినట్లే.